హాయ్ గైస్, నేను మీ మానస. ఈరోజు అయితే మా ఇంట్లో మా అమ్మ మామిడికాయ పచ్చడి పెట్టిందండి. ప్రాసెస్ చూద్దామా? ముందుగా అయితే మామిడికాయలు మేము ఒక బేషన్లో వేసుకొని కడుక్కున్నాం అనమాట. కడుక్కొని వాటర్లో ఒక 2 hours పెట్టిన తర్వాత నీట్గా తూడ్చేసి పక్కన పెట్టుకుందాము. నేను పచ్చళ్ళకి అయితే ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె వాడినా. మా డాడీ మామిడికాయ ముక్కలు కొడుతున్నాడు. మా ఇంట్లోనే కట్ చేసుకున్నాం. మా డాడీ కొట్టేస్తాడు మాకు మామిడికాయలు అన్నీ. మేము ఇంట్లోనే మా దగ్గర ఉన్న చెంబుతో అయితే మాకు 4 చెంబుల ముక్కలైనాయండి. నేను ఒక కారపొడి, ఆవాలు అవన్నీ ఎండలో పెట్టుకున్నాను. కావాల్సిన పదార్థాలు ఇవే: ఉప్పు కేజీ, కారం ముక్కలు 4 డబ్బాలు, తర్వాత మెంతులు 100 గ్రాములు, ఆవాల పిండి 250 గ్రాములు, తర్వాత మెంతుల పౌడరు 100 గ్రాములు, పసుపు 1 స్పూను, వెల్లుల్లి రెబ్బలు 1 కిలో అన్నమాట. నేను వెల్లుల్లి ముద్ద కూడా తీసిన దాంట్లోంచి. ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె, నువ్వుల నూనె తీసుకున్నాను. నువ్వుల నూనె బాగుంటుందంట అని నాకు తెలిసింది. మా అమ్మనైతే నాకు ఇవన్నీ వేసి ఇచ్చిందని, మా అమ్మనే వేసిందనమాట పచ్చడ. చూడండి, ఈ చెంబు ఉంది కదా, ఈ చెంబుతోటి 4 చెంబుల ముక్కలు నేను ముక్కలు కొట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు అట్లా ఆరబోసి ముక్క అంతా తుడిచేసి, ఇక చూడండి అదే క్వాంటిటీ తోటి ఏంటిది ఆవపిండి పోసినాం అనమాట. 250 గ్రాముల ఆవపిండి జల్లెడ పట్టుకున్నది మా అమ్మ జల్లెడ పట్టి. కారపొడి అయితే మేము ఇంట్లో పట్టించింది, అమ్మ తీసుకొచ్చింది. మా అమ్మ చెంబుతో చూడండి, ఆ చెంబుతోటి కేజీ అన్నం కదా, 75 గ్రాములు తీసుకున్నామంట కారపొడి. 4 లోటల ముక్కలు అయినాయి దాంట్లో. కారపొడి జల్లెడ పడుతుంది చూడండి, మా ఇంట్లో జల్లెడ పట్ట చెంబుతోటి తీసుకుంది అనమాట. ఆవపిండి పోసినాక కారపొడి పోసింది అదే చెంబుతోటి కొలతల. తర్వాత మెంతుల పౌడర్ 100 గ్రాములు కదా, దాంట్లో నుంచి ఒక 50 గ్రాములు పక్కన పెట్టి 50 గ్రాముల పౌడర్ వేసి జల్లెడ పట్టింది. ఉప్పు అంటే కిలోకి కొంచెం తక్కువ, 75 గ్రాములు తీసుకున్నాము. పసుపు 1 స్పూన్ వేసుకున్నది అమ్మ. వేసుకొని మొత్తం మిక్సీ చేసింది అనమాట. అంతా చూడండి మంచిగా మిక్సీ చేసుకున్నది, బాగా కలుపుకున్నది అనమాట. చాలా బాగా చేసిన తర్వాత ఒక బేషన్లో ఇప్పుడు నువ్వుల నూనె ఉంది కదా, ఏఎస్ బ్రాండ్ వాళ్ళ నువ్వుల నూనె 1 కేజీ ఒక డబ్బాలో పోసుకొని దాంట్లో 1 స్పూను అది పసుపు వేసింది. పసుపు వేసి బాగా కలిపింది అనమాట. దాంట్లో మామిడికాయ ముక్కలు ముందుగా ఆరబెట్టి తుడిచిపెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా, ఇందులో వేసుకొని మంచిగా గంటతోటి ఇట్లా అనుకొని మనం పచ్చడి అయితే దేంట్లో కలుపుకుంటామో దాంట్లో గంటతోటి ఇట్లా కలుపుకొని వేసుకుంది అనమాట. ఇట్లా వేసుకుంటే ఏమవుతుందంటే ముక్క అనేది గట్టిగా ఉంటుందంట. సంవత్సరం అయినా కానీ నిల్వ పచ్చడి సంవత్సరం అయినా ముక్కలు చాలా గట్టిగా ఉంటాయట. అందుకని అమ్మనైతే ఇలా చేసిందండి. మా అమ్మ చేసే ప్రాసెస్ అనమాట ఇది. చూడండి, ఇలానే అన్ని ముక్కలు ఇట్లనే చేసుకున్నది. ఇది నువ్వుల నూనెలో చాలా టేస్ట్గా ఉంటుందండి, ఆరోగ్యం కూడా చాలా మంచిది. అంటే పల్లి నూనె వాడతారు, కానీ ఈసారి అయితే మా అమ్మ నువ్వుల నూనె ట్రై చేసింది అనమాట. తర్వాత వెల్లుల్లి ముద్ద కలుపుకుంది. దాంట్లో 1 కిలో వెల్లిగడ్డలు తీసుకున్నాం కదా, దాంట్లో మంచిగా కలిసేటట్టు అంతా కలిపి ఆ ముక్కలకు పట్టించిందండి. అంటే 1 కిలో ఎల్లిగడ్డలు తీసుకున్నాం కదా మేము, 1 కిలో ఎల్లిగడ్డల నుంచి ఒక సగం అంతా తీసుకున్నాం ముద్ద కచ్చపచ్చగా. దాంట్లోనే ముందుగా జల్లెడ పట్టుకున్న కారం అండి, 1 కేజీ కారం అంటే ఒక 25 గ్రాములు తక్కువ వేసినాం, 75 గ్రాములు వేసినాం. దాంట్లో ఇప్పుడు ముక్కలు టిప్ చేసుకున్నాం కదా, ఆ ముక్కల నూనె 1 కేజీన్నర నూనె పట్టిందండి. 4 కిలోల ముక్కలు అయినాయి డబ్బాతోటి, 4 డబ్బాలని 4 కిలోల ముక్కలు అయినాయి, 30 ముక్కలు అనమాట. కారపొడి పోసేసిందండి. కేజీ కారపొడికి ఒక 20 గ్రాములు తక్కువ చేసి ఆ నూనె కారపొడి వెల్లుల్లి ముద్ద అన్నీ మంచిగా ఒక డబ్బాలో వేసుకొని మంచిగా ఇట్లా కలిపిందనమాట చేతితో. తర్వాత ఇంకో 1 కిలో ప్యాకెట్ ఉంది కదా నువ్వుల నూనె, 1 కిలో ప్యాకెట్ కూడా పోసిందనమాట. దాంట్లోనే పోసి ఇంకా బాగా కలిపేసింది. కింద మీద మంచిగా కలపాలి, కలిపితేనే బాగుంటాయి. గంటతో కలపద్దు, చేతితో కలిపితే టేస్ట్గా ఉంటుంది పచ్చడి అనేది. అస్సలు గంటనైతే యూజ్ చేయొద్దండి. తర్వాత దాంట్లో కొన్ని పచ్చి మెంతులు వేసిందండి. ఇందాక మనం 100 గ్రాములు తీసుకున్నాం కదా, 50 గ్రాములు పొడి చేసుకొని దాంట్లో 50 గ్రాములు సగం అన్నీ వేసిందండి. పచ్చి మెంతులు వేస్తే పచ్చడి టేస్ట్గా ఉంటుందంట, పాడవకుండా ఉంటుందట. పచ్చి మెంతులు కూడా వేసి మళ్ళీ దాన్ని ఒకసారి పచ్చడి అంతా కలిపేసింది. తర్వాత పచ్చిగా ఇందాక పొట్టు తీసి పెట్టుకునే ఎల్లిగడ్డలు ఉన్నాయి కదా, వెల్లుల్లి ఆ రెబ్బలన్నీ వేసిందండి. రెబ్బలు పచ్చి వేసుకుంటే ఏమవుతుందంటే మనం పచ్చడి ఊరుతుంటే అవన్నీ మంచిగా నోటి కింద పంట కింద మంచిగా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత బాగా కలిపింది. మా అమ్మనే పచ్చడి చేసేది, మా అమ్మనే జాడి తీసుకొచ్చింది. ముక్కలు కూడా మా అమ్మనే తీసుకొచ్చి కలిపిందండి. కలిపేసి అంతే ఇక మిక్సీకి ఎత్తడమే. మిక్సీకి ఎత్తేసింది చూడండి. కారపొడి ఇందాక మనం మిక్సీ చేసుకున్న పౌడర్లు, అదేంటిది ఆవపిండి, మెంతుల పిండి, కారపొడి, ఉప్పు, వెల్లుల్లి ముద్ద, ఎల్లిపాయలు అన్నీ తీసి జాడికి ఎత్తుకొని జాడీలో అయితే మంచి ఇట్లా నొక్కుంటూ వేస్తుంది అనమాట. దాంట్లో నొక్కుంటూ మంచిగా వేస్తాను చూడండి. అట్లనే జాడి నిండా అయిందండి. దీన్ని 3 రోజుల వరకు ఒక తెల్ల గుడ్డ పెట్టేసి కట్టి పెట్టాలట. తెల్ల క్లాత్ వేసేసి కట్టిపెట్టిన తర్వాత మనం ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ కలపొచ్చట. పచ్చడి అయితే కంప్లీట్ అయిందండి. మా పచ్చడి ఎలా ఉందో ఖచ్చితంగా మాత్రం కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే మీ ఇంట్లో బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్ వేడివేడి అన్నం వండుకున్నామండి. లాస్ట్కు పచ్చళ్ళు వేడివేడి అన్నం వేసుకొని తింటే చూడండి సూపర్ ఉంటాయి టేస్ట్. చూడండి మా అమ్మ చేస్తుంది. మా అమ్మనే ఫస్ట్ తినమని చెప్పిన, మా అమ్మనే తిన్నది. చాలా బాగుంది పచ్చడి అయితే, చాలా అంటే చాలా. ఇంట్లో వాళ్ళందరం కూడా తినడానికి వచ్చినామండి. ఇలా డబ్బాలు కలుపుకొని తింటే ఆ టేస్టే వేరు. నా చిన్నతనం నుంచి నేను తింటున్నా. మా అమ్మమ్మ ఇంటి దగ్గర మా అమ్మ చేసినప్పుడు తినేది, ఇప్పుడు మా అమ్మ చేసినప్పుడు మా పిల్లలు తింటారు. చూడండి ఎలా కొట్టుకుంటున్నారో. అసలు చాలా బాగుంది పచ్చడి అయితే, చాలా సూపర్ అంటే సూపర్ ఉంది. చూడండి ఎంత బాగుందో.
తీసుకొని తింటున్నాము. వేడివేడి అన్నము, మామిడికాయ పచ్చడి చాలా చాలా బాగుంది. సూపర్ అంటే సూపర్ ఉందండి పచ్చడి అయితే. వావ్, పచ్చడి అయితే చాలా బాగుందండి. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. పచ్చడి ఎలా ఉంది, మా అమ్మ చేసే విధానం ఎలా ఉంది అన్నీ సరిగ్గా పెట్టా. మళ్ళీ ఏమో లాంగ్ వీడియో అయితే తప్పకుండా అందరు చూడండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసుకోండి, షేర్ చేయండి. ఖచ్చితంగా పచ్చడి మాత్రం అందరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. పచ్చడి అయితే అద్దరిపోయింది. సూపర్ అంటే సూపర్ ఉంది. బాయ్ గైస్, మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. ఓకే బాయ్.